కోనసీమ జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క అంబాజీపేట మండలం జగ్గన్న తోటలో జరిగిన ప్రబల తీర్థం వీక్షించేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము బెంగళూరు నుంచి వచ్చాం సార్. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా ఈ జగ్గయ్య తోటలోని ప్రబల తీర్థం అని చెప్పారు. అది ఎట్లా ఉంటుందా అనేసి చూడడానికి మేము వచ్చాము. మా అబ్బాయి బ్యాంక్లో చేస్తారు, మా కోడలోని మనవలతో పాటు రాజమండ్రి రిలేటివ్స్ ఇంటికి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఈ జనాలు చూస్తుంటే మాకు ఎట్లా ఉంటుందంటే బెంగళూరులో ట్రాఫిక్ గంట ఉన్నట్టు ఉంది, కానీ దీని మీద 3 రెట్లు ఎక్కువగా ఉందండి. ఈ జనాలు చూస్తుంటే అసలు తూర్పుగోదావరి జిల్లాలోని ఇంత అందమైన పండగల్ని సంక్రాంతి ఇంత గొప్పగా చేసుకుంటారా అన్నది తెలుస్తుంది. మాకు తమిళనాడు, చెన్నై కానీ, బెంగళూరు, కర్ణాటకలో కానీ ఇంత అద్భుతమైన సంబరాలు చేస్తారన్న సంగతి నేను ఎక్కడా చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. నేను పుట్టి పెరిగి 60 ఏళ్ళు నాకు. ఇదే ఫస్ట్ టైం నేను చూడడం ఇట్లాంటి జాతరని. ఇది ఏందో అంటారు ప్రబల తీర్థం, అదండి. ప్రభలు ఎలా అనిపిస్తుంది? ప్రభలు చూశారు అని స్వామివారిని దర్శించుకున్నారా? స్వామివారిని చూశానండి. ఎన్ని ఊళ్ళ నుంచి ఇన్ని ప్రభలు వచ్చాయంటే చాలా అద్భుతమైన విశేషమేనండి. ఎక్కడ ఇంత సమ్మేళనం, ఇంత కలయిక అన్నది నేను ఎక్కడా చూడలేదు. ఇది చాలా అద్భుతంగా ఉన్నది. అంటే మన తెలుగువారి సంస్కృతికి కొమ్మలు అంటారు, అదే పట్టు కొమ్మలు అంటారు చూసారా, అటువంటి సంస్కృతిని మన ఈ కోనసీమ ఈస్ట్ గోదావరిలో జరుగుతున్నది అన్నది చాలా విశేషమైనది. ఇక్కడ జనాలు చూస్తుంటే 100 ఏళ్ల జీవితానికి ఆనందం కలుగుతుంది సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము బెంగళూరు అండి. ప్రభలో వీక్షించేందుకైతే ఇక్కడైతే దూర ప్రాంతం బెంగళూరు నుంచి కూడా వచ్చారు. మేడం చెప్పండి, ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు ప్రభలను చూడడానికి? ప్రభలను చూస్తుంటే ఒక గూస్ బంప్స్లా వస్తుందండి. అంటే ఇటువంటి సంక్రాంతి సంబరాలు అంటేనే కోనసీమ జిల్లా అందరికీ తెలిసింది కోళ్ళ పందాలు మాత్రమే, కానీ ప్రభల తీర్థం అనేది అదొక ప్రత్యేకం. ఎవరికి తెలియట్లేదు ఇది ఇంకా బాగా అందరికీ కూడా స్ప్రెడ్ అవ్వాలండి. మేము అదే కోరుకుంటున్నాం. ప్రభలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మనకి సినిమాల్లో చూస్తున్న ప్రభలు కాకుండా ఇక్కడ మీరు డైరెక్ట్గా చూస్తున్నారు. ఈ ప్రభలు డైరెక్ట్గా చూస్తుంటే అదే అండి, ఒక దైవత్వం అన్నీ కూడా ఉట్టుపడుతున్నాయి. ఒక ఆనందం, ఉత్సాహం అన్నీ వస్తున్నాయి. ఇప్పటివరకు అక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత నడిచి వచ్చామో ఇవి చూడగానే అదంతా కూడా మర్చిపోయామండి. అంత ఆనందంగా ఉంది చూస్తుంటే అండి. ఇక్కడ అంతా దూర ప్రాంతానికి కూడా వచ్చారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు పెరుమల్ల సతీష్. మేము సూర్యాపేట నుంచి వచ్చినాము. గత 3 రోజులుగా ఒకరోజు భీమవరంలో ఇలా అంతా అంటే కోనసీమ అందాలని చూస్తూ ఈరోజు లాస్ట్ ఘట్టం ఏదైతే ఉందో ఈ జగ్గన్న తోటలోని ప్రబల తీర్థం అనే కార్యక్రమానికి కూడా మేము వీక్షించడానికి ఇక్కడికి వచ్చినాము. చాలా వెరీ వండర్ఫుల్, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంటే మా తెలంగాణలో జనరల్గా ఎలా ఉంటుందంటే మొత్తము ఆ సంక్రాంతి సంబరాలు అక్కడంత బాగా చేయరు. మా తెలంగాణ అంటే బతుకమ్మ ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేస్తారు, కానీ ఆంధ్ర అంటేనే, కోనసీమ అంటేనే సంక్రాంతికి మరో రూపం. ఇక్కడ చాలా అద్భుతంగా, ఇక్కడ మంచి నేచర్లో చాలా అద్భుతంగా జరుగుతున్నది. మేము చాలా వెరీ ఫీల్ అవుతున్నాము. ఇంత దూరం వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసినామనే ఫీలింగ్ అయితే మాలో ఉన్నది. ప్రబల తీర్థం ఏదైతే ఉందో చాలా వండర్ఫుల్. ఇక్కడ 1 లక్షలాది మంది జనం ఈ ప్రభలను చూడడానికి కానీ, ఆ ప్రభలను మోయడానికి కానీ ఇక్కడ వచ్చే ప్రాసెస్ ఏదైతే ఉన్నదో చాలా అద్భుతంగా వండర్ఫుల్ ఉన్నది. మేము నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మరికొంతమంది మా ఫ్రెండ్స్ తోటి కూడా వస్తాం. ప్రస్తుతం నేను, మా తమ్ముడు మహేష్ అని ఇద్దరం కలిసి వచ్చినాం. నెక్స్ట్ ఇయర్ కూడా మా ఫ్యామిలీస్ తోటి కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రబల తీర్థాన్ని, కోనసీమ అందాలని మేము బంధించుకోవాలనే ఆలోచనలో ఉన్నాం. చాలా వండర్ఫుల్. ప్రబల తీర్థం కోసం మీకు ఎలా తెలుసు? ప్రభలు ఇక్కడ ఎలా ఉంటాయి, ఇక్కడ దీనికోసం ఏమైనా తెలుసా? ఈ ప్రబల తీర్థం అనేది మేము యాక్చువల్గా ఫోన్లలో, రీల్స్లలో చూసినాం. దీనికి ఒక 400 ఇయర్స్ హిస్టరీ ఉందని కూడా మేము అందులో చూడడం జరిగింది. నిజంగా ఇక్కడికి వచ్చి చూస్తే 400 అనిపించట్లే, మాకు 4000 హిస్టరీస్ ఉందేమో అనిపిస్తున్నది. 4000 హిస్టరీస్ ఉందేమో అని అనిపిస్తున్నది. ఎందుకంటే అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం కంప్లీట్గా ఇక్కడనే ఉన్నదని, కోనసీమ మొత్తము ఇక్కడ ప్రబల తీర్థం దగ్గరే ఉన్నదన్న ఫీల్ అయితే ఉన్నది. అందరూ కూడా తండోపతండాలకు వస్తున్నారు. ఈ యొక్క ప్రబల తీర్థాన్ని వీక్షించేందుకైతే ఇక్కడికి బెంగళూరు నుంచి, అలాగే వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేడం, రాజోల్ నుంచి వచ్చారు. రాజోల్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ బాగా జరిగింది.
చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ రావడం ఎంతో ఉత్సాహంగా ఇక్కడైతే ఈ ప్రభల ఉత్సవాన్ని అయితే నిర్వహిస్తున్న నేపథ్యంలో అందరూ కూడా వీక్షించేందుకు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ ప్రభలను ఇక్కడ ఎంతో సుందరంగా తీర్చిదిద్దిన నేపథ్యంలో వాటిని చరిత్రను తెలుసుకునేందుకు అలాగే ప్రభలు ఇక్కడ ఎంతో 476 ఏళ్ళ చరిత్ర కావడంతో వీటిని చూసేందుకు అయితే రావడం జరిగిందని కూడా చెప్పుకొస్తున్నారు. మేడం ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కూడా వస్తున్నారు ఇక్కడ ప్రభల తీర్థం నుంచి. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ అండి. ఎలా ఉంది ప్రభల తీర్థం? చాలా బాగుందండి. బట్ ఇది ఒక న్యూ ఎక్స్పీరియన్స్ నాకు. నేను ఎప్పుడు ఇలా ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఇట్స్ ది ఫస్ట్ టైం. చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. అందరూ ఊరు వాళ్ళు ఇలా కలిసి చేసుకోవడం అన్నది ఛాలెంజింగ్. ఎందుకు అంటే ఈ రోజుల్లో అందరూ వాళ్ళకి వాళ్ళు సెపరేట్గా ఉంటున్నారు. బట్ అందరూ యునైట్ అయ్యి చేసుకునే ఫెస్టివల్ అని ఫస్ట్ టైం గోదావరి రావడం అండ్ బాగా అనిపించింది. అంటే ప్రభల తీర్థం కోసం మీకు ఎలా తెలుసు? సారీ, ప్రభల తీర్థం కోసం మీకు ఎలా తెలుసు? మా రిలేటివ్స్ ఉన్నారండి, వాళ్ళు చెప్పారు. సో వాళ్ళ ద్వారా ఇంకా అలా మా ఫ్యామిలీతో వచ్చాము. ఫ్యామిలీ అక్కడ మొత్తం అంతా కూడా ఇక్కడ భారీ ఎత్తున అయితే జనం అయితే రావడం జరుగుతుంది. ప్రభలను తిలకించేందుకు కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడికైతే చేరుకున్నారు. నా పేరు వి పంచరామన్న, కాకినాడ నుంచి వచ్చామండి. నేను కాకినాడ అయినప్పటికీ ఈ ప్రభల తీర్థం చూడటం ఇదే మొదటిసారి. ఇది చూడటం చాలా ఆనందదాయకంగా ఉంది. అది ఇటువంటి కార్యక్రమాల ద్వారా హిందువుల ఐక్యతను చాటి చెప్తుంది. ఇటువంటి కార్యక్రమం ముందు ముందు కూడా ఇంకా బలంగా జరగాలని ఆశిస్తున్నాను. అంటే ఈ ప్రత్యక్షంగా చూస్తారా? ఇప్పుడు ఇదే మొదటిసారా? ఇదే మొదటిసారి అండి. ఈ ప్రభల తీర్థం ఇదే ఈ ప్రాంతం చెందిన వాడిని అయినప్పటికీ ఇదే తొలిసారి నేను చూడటం. ఇది చూడటం చాలా ఆనందంగా ఉందండి. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా ఉత్సాహంగా ఉంది. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను మొదటిసారి రావడం ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా బాగుంది. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రభల తీర్థం ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ? 3 years నుంచి వస్తున్నాం మేము ఇక్కడికి. హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్ నుంచి వచ్చారు. ఓకే. ప్రభల తీర్థం ఇక్కడ ఇంత అంటే గత సంవత్సరం బాగుంది, ఈ సంవత్సరం బాగుంది? ప్రతి ఇయర్ బాగుంటుంది ఇక్కడ. ప్రభల తీర్థ విశిష్టత ఏంటి మీకు తెలుసా? అది తెలియదు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము పల్లెలండి. మేము అప్పుడే ఒక 7-6 years నుంచి వస్తాం. ఎప్పుడు వస్తాం, చాలా బాగుంటుంది ఇక్కడ మొత్తం. కానీ హైదరాబాద్ నుంచి కూడా మా ఫ్రెండ్స్ని తీసుకొచ్చాను, ఒక 20 మందిని తీసుకొచ్చాను. వాళ్ళు చాలా బాగుంది అంటారు. ప్రతి సంవత్సరం వస్తున్నారు వాళ్ళని. ఈ మన ఆంధ్ర కల్చర్ చూస్తానికి, ఆనందపడడానికి చాలామంది ఆనందపడుతున్నారు మన వాళ్ళు. హైదరాబాద్ నుంచి మన సంవత్సరం అయితే 3 members తీసుకొచ్చాను. ఇప్పుడు అయితే 20 members తీసుకొచ్చాను నేను మా వాళ్ళు హైదరాబాద్ నుంచి. ప్రభలు చూడడానికి, కొత్తపేట మందు కాల్పు చూడడానికి ఒక 3 days ఉంటారు మా వాళ్ళు. చేయడానికి బాగుంటుంది అని అందరూ వచ్చి ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది అని చెప్తాం. అంటే ఇక్కడ పెద్ద ఫేమస్ అనేసి ఇది ప్రభల తీర్థం అనేసి. చెప్పండి సార్, ఏంటి ప్రభల తీర్థం ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉంది. విజయవాడ ఏకాదశి రుద్రులు ఇక్కడ సమావేశమై అందరికీ దర్శనం ఇవ్వడమే కాకుండా లోక కళ్యాణం జరిపించేటువంటి దివ్యమైన సమయంగా ఇప్పుడు ఇక్కడ భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అయితే మన ఎర్రకోటలో కూడా ఈ సంవత్సరం ప్రధానమంత్రి మోడీ గారు ఆధ్వర్యంలో ఈ ప్రభను తీసుకుని అక్కడ పెట్టడంతో ఇంకా ఖ్యాతి పెరిగింది. అలాగే రాష్ట్ర పండుగగా కూడా దీన్ని చెప్పడంతో ఇంకా ఖ్యాతి పెరిగింది. ఎక్కువ మంది జనాభా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం, ఇంకా దీనికి సౌకర్యాలు మెరుగుపరిస్తే ఇంకా ఎక్కువ మంది రావడం కూడా సౌకర్యంగా ఉంటుంది. ప్రభుత్వ ఫెస్టివల్గా కూడా దీన్ని ప్రకటించారు. ఏపీ ఇప్పుడు సంబంధించిన ఫెస్టివల్ ఎలా చూడాలంటారు? అదే అంటే గుర్తింపు లభించింది. అంటే చాలా ఏళ్ల నుంచి దీనికి ఒక ప్రాశస్త్యం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎప్పుడైతే గుర్తించిందో అందరికీ ఎక్కువ ప్రాచుర్యం అవుతుంది. అక్కడ కేంద్రంలో కూడా మోడీ గారు తీసుకువెళ్ళి అక్కడ జనవరి 26 నాడు ప్రదర్శించడం వల్ల కూడా దీని ఖ్యాతి ఇంకా బాగా అందరికి తెలిసింది. బెంగళూరు నుంచి ఫస్ట్ టైం రావడం చాలా బాగుంది చూడడానికి. మాతో మా 5 ఫ్రెండ్స్ వచ్చినాము, చాలా బాగుంది. ఇక్కడ ఏంటి విశిష్టత మీకు ఎలా తెలుసు? ప్రభల తీర్థం ఇక్కడ ఏమనేది మీకు తెలుసు? ప్రభల తీర్థం విశిష్టత మీకు ఏ విధంగా తెలుసు అంటున్నా? చాలా బాగా తెలుస్తుందండి. చూసాను, చాలా క్రౌడ్ ఉంది, అందుకే వచ్చేసానండి. చాలా బాగుంది. చూసానండి. ఇదే మొదటిసారి అండి. ఇన్స్టాగ్రామ్లో చూసుకొని సంక్రాంతి పండుగ రావాలని వచ్చినామండి. ఓకే. గోకవరం నుంచి వచ్చామండి. చాలా రష్గా ఉంది కానీ చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తున్నాం బాగా. మేమైతే యూత్తో వచ్చాము.
చాలా బాగుంది. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటున్నాము. అంటే ఇక్కడ ఒక ఫెస్టివల్ లా జరుపుకుంటారు. వచ్చిన ధాన్యం మొత్తం వాటన్నిటిని సెలబ్రేట్ చేసుకోవడానికి చేసుకుంటారు. ఇప్పుడు వెళ్తున్నాం. ఆల్రెడీ 2 times వచ్చాము మేము. ఇప్పుడు మళ్ళీ 3rd టైం. మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ప్రభల తీర్థం బాగుందండి. ఫస్ట్ టైం వచ్చాము కానీ బాగుందండి. రుద్రులను చూసారా? లేదు, ఇప్పుడే వచ్చామండి మేము. ఇప్పుడు వచ్చారా? అంటే మీకు ఎలా తెలిసింది ఈ యొక్క ప్రభల తీర్థం ఎలా ఉంది? అంటే మాది చుట్టుపక్కలే కదా, వాళ్ళు ఇలా చెప్పడం వల్ల తెలిసింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.